హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మోడర్న్ బ్లౌజ్ అంటే స్లీవ్ డిజైన్ వేసాను. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తోనే ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ మిడిల్ డాట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద డాట్ స్టిచ్ చేసుకోవాలి షేప్ దగ్గర. అలాగే 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి, అంటే చంక భాగం డాట్. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్కి మధ్యలో ఒక 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోండి. అండ్ బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను 4th డాట్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి 4th డాట్ వేశాను. అదేవిధంగా మనం ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. షేప్ పట్టిని 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అప్పుడు కూడా 3.5 పొడవు ఉండేది తీసుకోండి, ఇంచెస్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్విజిబుల్ కావాలి అంటే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. 2 ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, మనకి స్ట్రైట్గా ఉండే విధంగా. ఇప్పుడు మనం ఓపెన్ ముక్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓల్ బ్లౌజ్తో కానీ లేదా ఫ్రంట్ పార్ట్ ఒకటి స్టిచ్ చేసినట్లయితే దాంతో ఒకసారి ఈక్వల్గా చూసుకోండి. ఒకవేళ మీకు పొడవైనట్లయితే మీకు మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అనేది మిడిల్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఉక్సుల పట్టీకి ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా, కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లెహంగాస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ, మన సారీస్తో లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మెడపట్టి వేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే మెడపట్టి అనేది అంత నీట్గా వస్తుంది. కాబట్టి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర కార్డ్ పెట్టుకోండి, అంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా మనం హెమ్మింగ్ వర్క్ చేసుకొని చేతికుట్లు విప్పేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత లాంగ్ స్టిచ్ అనేది విప్పుకున్నట్లయితే మనకు నీట్గా వస్తుంది. మనకు అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ అనేది పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు.
అండ్ బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను, లాస్ట్ వీడియోస్లో చూపించాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇది డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని మనం షోల్డర్స్ కూడా 2 సైడ్స్ కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా షోల్డర్ ఉంటున్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ ఆల్రెడీ పైపింగ్ వేసాను, ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు హ్యాండ్స్కి నేను ప్రిల్స్ పెడుతున్నాను. అలాగే ఇప్పుడు కింద ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డ్ చేసుకొని. మనకి ఎంత ప్రిల్స్ కావాలనేది మనం చూసుకొని లూజ్ అనేది పెంచుకోవచ్చు. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లేదా మనకి జిగ్జాగ్ ఉన్నట్లయితే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. మనకు పార్టీ వేర్ కానీ సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా చూసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. క్లాత్ వైజ్ అయితే ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి మన ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా స్టార్టింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి ఖర్చు దాటిన దగ్గర నుంచి ప్రిల్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి, లేదా కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మిడిల్ దగ్గర నుంచి ఇవంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. నేను జస్ట్ అక్కడక్కడ పెడుతున్నాను ప్రిల్స్ అనేవి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవాలి స్లోగా. మీకు ఫుల్గా ప్రిల్స్ కావాలి అనుకునే వాళ్ళు క్లాత్ ఎక్కువ పెంచుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది చెక్ చేసుకోండి. మిగతా అంతా క్లాత్ కూడా ఈ విధంగా అక్కడక్కడ ప్రిల్స్ పెట్టుకోండి. మనం సింపుల్గా వేసుకోవాలి పార్ట్ వేర్ బ్లౌజ్ అనుకున్నట్లయితే ఈ విధంగా సింపుల్గా వేసుకోండి. నేను ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ వచ్చేలా కట్ చేశాను. బ్లౌజ్కి వచ్చి ఈ విధంగా ఈక్వల్గా లాస్ట్కి వచ్చేసరికి మనకి ప్రిల్స్ అవసరం లేదు. అంటే మనకి కుర్చీలు ఖర్చు ఉంటుంది కాబట్టి కుర్చీలు అవసరం లేదు. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకోండి, మనకి నీట్గా ఉంటుంది. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు చూసారు కదండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా నార్మల్గానే స్టిచ్ చేసుకోండి, రెండు అటాచ్ చేసుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ వరకు మనం ప్రిల్స్ అనేవి అవసరం లేదు. అక్కడ దాటిన దగ్గర నుంచి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకున్నట్లయితే సరిపోతుంది.
ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మీకు తెలియడం కోసం. మనం స్టిచ్చింగ్ చేస్తుంటే మనకు ఫ్రిల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలనేది తెలియదు కాబట్టి మార్కింగ్స్ అనేది మెయిన్ మనకి కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా కరెక్ట్గా చూసుకొని మధ్య మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ దాటిన దగ్గర చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మిడిల్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రిల్స్ అనేవి చూసుకుంటూ పెట్టుకోండి. దగ్గరలో మన గ్యాప్ ఎంత అయితే వదులుతున్నామో ఫ్రిల్కి మధ్యలో ఆ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా ఒక్కొక్క హ్యాండ్కి కూడా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని కింద వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి లూజ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద నడుము దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోండి పొడవు అనేది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఫోల్డింగ్ అదే విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోండి. ఒక్కొక్క సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. మీరు బ్లౌజ్ లూజు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. మనకు ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. లేదా మీకు ఫ్రంట్ పార్ట్ అంతా కరెక్ట్గానే వచ్చింది, బ్యాక్ పార్ట్ ఎక్కువైంది అనుకున్నట్లయితే డాట్స్ దగ్గర వేసుకోవాలి బ్యాక్ పార్ట్. చూసారు కదండి, సింపుల్గా మనం బ్లౌజ్ని డిజైన్ ఈ విధంగా చేసుకోవచ్చు హ్యాండ్స్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.